కథా స్రవంతి 1951 సంవత్సరం మే 13వ తేదీ ఆదివారం ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురింపబడి యావత్ భారత పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ గాలివాన. చివరి భాగం వినండి. కథకులు శ్రీ పాలగుమ్మి పద్మరాజు, వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. రైలు ఆగినట్టు రావుగారికి ఒక ముహూర్తం పాటు తెలియలేదు. సరిగ్గా అప్పుడే గాలివాన మరీ తీవ్రమైంది. ఆయన గొడుగు ఒక చేత్తో పట్టుకుని లేచాడు. తలుపు తెరవడంతోటే గాలి ఆయన్ను తీవ్రంగా వెనక్కి నెట్టివేసింది. ఆయన తూలిపోయారు. ముష్టి మనిషి ఆయన సామాన్లు దింపి పెడతానంది. రావుగారికి ఆ సందర్భంలో మంచి చెడ్డలు ఆలోచించడానికి సావకాశం లేదు. ఆమె సహాయాన్ని అంగీకరించక తప్పలేదు. కానీ ఏదో అస్పష్టమైన నియమాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ఆయన మనస్సులో కొంచెం బాధ కలిగింది. కానీ రైలు దిగి ఆయన స్టేషన్లోకి పరిగెత్తి వెళ్ళిపోయారు. ముష్టి ఆమె ఆయన సామాన్ల బరువుతో తూలుతూ ఆయన వెనకాల వచ్చింది. సామాన్లు వెయిటింగ్ రూమ్లో పెట్టింది. స్టేషన్లో ఎక్కడా ఒక్క దీపం లేదు. రావుగారు కొంత డబ్బు తీసి ఆమెకు ఇవ్వబోయాడు. ఆమె వద్దలేదు కానీ ఏదో వినపడకుండా అని చటుక్కుని మాయమైపోయింది. స్తబ్దుడై రావుగారు మళ్లీ తన గదిలోకి వెళ్లి కూర్చున్నాడు. గింగురమనే ఆ గాలిలో కాళ్ళు పట్టు తప్పిపోతున్నాయి. గుడ్డలన్నీ తడిసిపోయాయి. పెట్టి తీసి చేత్తో ఇటు అటు తడివాడు. బ్యాటరీ లైట్ చేతికి తగిలింది. పట్టరాని సంతోషం వచ్చింది రావుగారికి. తన పెట్టెలో ఒక లైట్ ఉన్నదన్న సంగతి ఆయనకు గుర్తే లేదు. తడి బట్టలు విప్పి పొడి బట్టలు కట్టుకున్నాడు. నూలు స్వెటర్ తొడుక్కున్నాడు. మఫ్లర్ చెవులకు తలకు చుట్టుకున్నాడు. పెట్టి తాళం వేయడం కూడా మర్చిపోయి కుర్చీలో కూర్చున్నాడు. తన స్థితిని గురించి ఆలోచించడం కూడా ఆయనకిష్టం లేదు. ఇంతలో రైలు దీపాలు కదిలాయి. స్టేషన్లో ఎవరో ఒకరు ఉండి తీరాలని నిశ్చయించుకుని బయటకొచ్చాడు. ఇద్దరెవరో ప్లాట్ఫారం దాటి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. రావుగారు గొంతెత్తి పిలిచారు. ఇద్దరు ఆగారు. ఒకరు స్టేషన్ మాస్టర్ గారని, ఇంకొకరు బంట్రోతని రావుగారు గుర్తించారు. నేను ఊళ్ళోకి వెళ్ళాలి అన్నారు రావుగారు ఆదుర్దాగా. చాలా కష్టం. రోడ్డు మీద అంగుళం అంగుళానికి చెట్లు పడి ఉన్నాయి. టెలిఫోన్ తీగలు తెగిపోయాయి. ఒక చోటికి ఇంకో చోటికి కబురు తెలియడం కూడా అసంభవం. వచ్చి స్టేషన్లో రాత్రికి రైలు ఆగిపోతుంది. గాలివాన చాలా తీవ్రంగా ఉంటుందని, 36 గంటల వరకు తగ్గదని మాకు వార్త వచ్చింది. కానీ స్టేషన్లో ఇంకెవరూ లేరు. నేనేం చేస్తాను? ఎల్లగోలా స్టేషన్లోనే మీరు గడపాలి. స్టేషన్ మాస్టర్ వెళ్ళిపోయాడు. రావుగారు వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళిపోయారు. పడక కుర్చీలో కూలబడిపోయారు. గది తలుపులు మూసేస్తే గాలివాన లోపలికి రాకుండా ఉంటుందని ఆయనకు తోచలేదు. 2 కిటికీ తలుపులు ముక్కలైపోయాయి. కొన్ని పెంకులు ఎగిరిపోయాయి. ఏవో క్రూర శక్తులు విజృంభించి మానవుడు నిర్మించినవి, దేవుడు సృష్టించినవి కూడా భూమి మీద లేకుండా రూపుమాపడానికి పూనుకున్నట్టు అనిపిస్తోంది. ఈ గందరగోళంలో మనస్థైర్యాన్ని చేకూర్చే వేదాంతం ఏది రావుగారికి తోచలేదు. క్రమశిక్షణ, నియమాలు, విలువలు అన్నీ కూడా మానవాతీతమైన కొన్ని శక్తులు విజృంభించినప్పుడు అర్ధరహితాలైపోతాయని ఆయనకి జీవితంలో మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ప్రకృతి చెలరేగి సర్వనాశనానికి ఒడిగట్టినట్టయితే మానవుడు తన్ను తాను ఎలా రక్షించుకోగలుగుతాడు? ఎన్నడూ ఎరుగని భీతి రావుగారి మనస్సులో ఆవరించింది. ఆ బాధ దుర్భరంగా ఉంది. చుట్టుపక్కల ఎక్కడ మానవ హృదయం అన్నది లేదు. స్టేషన్ భీతావహంగా ఉండి గాలివాన ఉగ్రరూపం దాల్చింది. ఆయన మనస్సు ఒక పీడకలలో చిక్కుకున్నట్టు ఉక్కిరిబిక్కిరైపోయింది. ఆ గదిలో ఇంకో వస్తువేదో ఉన్నట్టు రావుగారికి కనిపించింది. తెరిచిన తలుపులో నుంచి లోపలికి ఏదో ప్రవేశించినట్లుగా. చేతిలో దీపం వెలిగించి ఆయన ఆ వైపు చూశారు. ముష్టి ఆమె గజగజ వణుకుతూ నీరు కారుతూ ఒక మూల నిలబడి ఉంది. ఆమె తడి వెంట్రుకలు ముఖాన్ని చెక్కులని అంటుకున్నాయి. వాటి వెంట నీరు కారుతోంది. బాబుగారు, తలుపు ముయ్యలేదే, కొంచెం వెచ్చగా ఉంటుంది అంది ఆమె గొంతుకు బాగా పెద్దది చేసి. ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు ముయ్యడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఆమె సహాయం చేసింది. ఎలాగో తలుపు మూసి లోపల గడియ వేశారు.
కానీ గాలి ఒక్కసారి ఊపింది. గడియ ఊడిపోయింది. ఇద్దరూ మళ్లీ తలుపులు మూసి గదిలో ఉన్న కర్రసామానంతా, కొన్ని కుర్చీలు, ఒక బీరువ, బరువైన డ్రాయరు తలుపుకి అడ్డంగా చేర్చారు. తలుపులు ముయ్యాలని తనకు తోచకపోవడం రావుగారికి వింతగా తోచింది. ఇప్పుడు కొంత వెచ్చగా ఉంది. భయం తగ్గింది. ఎక్కడో పెద్ద చప్పుడయింది. ఏదో పడిపోయింది. స్టేషన్ లోపలే పడిపోయిందేమో. ఏం గాలివానండి బాబుగారు, నేను పుట్టిననాటి నుండి ఇంత గాలివాన్ నేను చూడలేదు అంది ముష్టామె. ఆమె గొంతులో ఏమీ బెదురులేదు. అంత ప్రశాంతంగా ఆమె ఎట్లా మాట్లాడగలుగుతోందో ఆయనకు అర్థం కాలేదు. ఆమె వైపు దీపం వేసి చూశాడు. మూలగా చలిచేత ముడిచిపెట్టుకుని వణుకుతూ ఆమె కూర్చున్నది. రావుగారు పెట్టి తీసి తన పంచె ఒకటి ఆమె వైపు విసిరి, తడిబట్ట విడిచి ఇది కట్టుకో అన్నారు. ఆయన అన్నదేమీ ఆమెకు వినిపించలేదు. కానీ పొడిబట్ట ఇచ్చినందుకు కృతజ్ఞత చూపిస్తూ బట్ట మార్చుకుంది. ఆ మూలే పొడిగా ఉన్న చోట కూర్చుంది. రావుగారికి తనకు ఆకలి వేస్తున్నట్టు జ్ఞాపకం వచ్చింది. ఆయన పెట్టి తీసి అందులో ఉన్న బిస్కెట్ల పొట్టను తీశారు. ఒకటొకటి చొప్పున నమలడం ప్రారంభించాడు. ఆ మూల కూర్చున్న ఆమె ముఖం వైపు చూశాడు. ఆమెకు కూడా ఆకలి వేస్తున్నదేమోనని ఆయనకి స్ఫురించింది. బిస్కెట్లు తింటావా అని అడిగారు. ఏమన్నారు అన్నదామె గట్టిగా. ఆ గాలికోరులో ఒకరు మాట్లాడితే ఒకరికి వినిపించలేదు. ఆయన దగ్గరగా వచ్చి కొన్ని బిస్కెట్లు ఇచ్చాడు. ఇవే ఉన్నాయి తినడానికి అన్నారు రావుగారు ఏదో పొరపాటు చేసినట్లుగా. కానీ అసలు లేని దానికంటే నయం కాదు. తన చోటికి తిరిగి వెళ్ళి పెట్టి మీద కూర్చున్నారు. కుర్చీలు తలుపులకి అడ్డంగా పెట్టి ఉన్నాయి. ఆమె గదిలో ఉండడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరూ లేకపోవడం కంటే ఆమె ఉండడం కొంత నయం. ఆమె దేన్ని గూర్చి బాధపడదు, గాలివానను గురించి కూడా. జీవితంలో కష్టనిష్ఠూరాలు బాగా ఆమెకు అనుభవమై ఉంటాయి. అంచేత ఆమె ఏ పరిస్థితినైనా కంగారు పడకుండా ఎదుర్కోగలదు. రావుగారు గడియారం వంక చూశారు. అప్పుడే 9 గంటలైంది. అయినా రైలు దిగిన తర్వాత కొన్ని యుగాలు గడిచినట్టు ఆయనకు అనిపించింది. ఆయన వచ్చే స్టేషన్ వరకు మిగతా వారితో కూడా ప్రయాణం సాగించి ఉంటే బాగుండును. పెద్ద గాలివాన చెలరేగుతుందని, తను దిగేది ఒక చిన్న స్టేషన్ అని ఆ కంగారులో ఆయనకి స్ఫురించలేదు. స్టేషన్ నుంచి ఊరు సుమారు 2 మైళ్ళు ఉంటుంది. ఊరికి తర్వాత స్టేషన్ నుంచైనా చేరుకుని ఉండొచ్చు. అన్ని విషయాలను కొన్ని సూత్రాలలో బంధించడం అలవాటైన ఆయన మనసు గాలి యొక్క వేగాన్ని గురించి యోచించింది. బహుశా గంటకు 80 లేక 100 మైళ్ళో ఉండవచ్చు గాలి వేగం. పెద్ద భయం ఆయన మనసును ఆవరించింది. ఈ గది కూలిపోవచ్చు. బయటికి పోయే ఒక్కదారి కుర్చీలతోటి బల్లలతోటి మూచుంది. ముష్టి మనిషి కూర్చున్న చోటికి ఆయన కంగారుగా పరిగెత్తారు. ఈ ఇల్లు కూలిపోదు కదా అని ఆయన అడిగారు. ఎవరు చెప్పగలరు? ఇల్లు గట్టిగానే ఉన్నట్టుంది. గాలి బలం ఎక్కువైతే ఏదాగుద్ది? ఆమె మాటల్లో ధైర్యాన్ని కలిగించేది ఏదీ లేకపోయినా ఆమె గొంతులో ఏదో ఒక చనువు, స్థైర్యం ధ్వనించింది. ఆయన పెట్టె దగ్గరికి పోయి కూర్చున్నాడు. ఆయన కూర్చున్న మూలకు నెమ్మదిగా ఆమె కూడా చేరింది. అక్కడ కూర్చుంటే ఒకరి మాట ఒకరికి వినపడదు అంది. గాలివాన ఇంత ముదిరిపోతుంది నేను అనుకోలేదు. బాబుగారు ఎందుకలా భయపడతారు అందామె. ఒక్కరుండే కంటే ఇద్దరు ఉన్నాం కదా. టికెట్ కలెక్టర్ దొంగముండేవాడు. రైలు కదులుతుంటే నన్ను దింపేశాడు. ఏం చేయను? ఇక్కడ ఉండిపోయాను. ఆయన నాకేటి విసారం. బాబుగారు చుట్టూ మెట్టుకోనానికి ఓ పొడి కొడ్డిచ్చారు. ఏదో కాంత ఆకలికి మేత పడేశారు. వచ్చే స్టేషన్లో ఈ మాత్రం సుఖమైనా ఉంటాదని ఎలా అనుకోగలను? ఉన్నంతలో సుఖంగా ఉండాలి బాబుగారు. అది లేదని ఇది లేదని సీకాకు పడితే ఏం లాభం? ఆమె గొంతు అలా మోగుతుంటే ఆయన మనస్సు కాస్త స్థిమితపడింది. ఆమె భౌతిక దేహాన్ని చూస్తే ఆయనకు అసహ్యం. ఆయన మనస్సుకి ఆమె మనస్సుకి ఎంతో అంతరం ఉంది. అయినా ఆ భయంకరమైన రాత్రి వేళ తనకు తోడుగా ఆమె ఉన్నందుకు కృతజ్ఞత ఆయన మనసులో నిండింది. నీకెవరూ చుట్టాలు లేరా అన్నారు ఆయన. వెంటనే ఇంత చనువుగా ప్రశ్న వేసినందుకు నొచ్చుకున్నారు. తను రైల్లో ఆమెకు కాని కూడా ఇవ్వనందుకు ఆమెకు తన మీద ఏమన్నా కోపం ఉందేమోనని ఆయన అనుమానం.
కానీ ఆమె మాటల్లో గాని చేతల్లో గాని కోపం కనపడలేదు. గట్టిగా గొంతెత్తి మాట్లాడవలసిన అవసరం లేకుండా ఆమె కొంచెం ఆయన దగ్గరగా జరిగింది. చుట్టాలందరికీ ఉంటారు, ఏం లాభం బాబుగారు, మా అయ్య తాగుతాడు, ఆడే మా అమ్మను చంపేశాడంటారు, నాకు మను అవలేదు. కానివ్వండి బాబుగారు, ఓ దొంగముండవాడితో సేవితం కలిగింది. నాకు 2 పిల్లలండి బాబుగారు, ఆడికి జూదం తాగుడు అలవాటైపోయేయండి. రోజు ఏళ్ళకి ఏళ్ళు నెగ్గుతుంటాడు, పోతూ ఉంటాయి. ఏం చేయను బాబుగారు, ఇంట్లో తిండికి తిప్పలకి నా సంపాదనే, పిల్లలు ఇంకా చిన్నోళ్ళు బిచ్చమెత్తుకోనకి. మా ఓడికి రోజుకో పావలా ఇస్తానండి తాగుడికి. ఆడికి నన్ను చూస్తే అడలు బాబుగారు, తాగుడు లేకపోతే నా ఎదురుగా నిలబడి తట్టుకోలేడండి, అందుకే తాగుతాడు బాబుగారు. అసలు అందరికీ తాగుడు అలాగ అలవాటు అవుద్దండి. నువ్వేమాత్రం సంపాదిస్తావు? ఒక్కొక్క రోజు 5 రూపాయల దాకా దొరుకుద్ది, ఒక్కొక్క రోజు కానీ కూడా ఉండదు. అయినా బాబుగారు, కనపడితే ఎవరూ లేదనరండి మీరు తప్పితే. కొంతసేపు ఆరితో సరదాగా మాట్లాడితే ఇచ్చేస్తారండి. రావుగారు అనుకోకుండానే ఆమె ముఖం మీదకి దీపం వేశారు. ఆమె కొంచెంగా నవ్వింది. ఎవరినైనా సరే ఆమె కింద మీద పెట్టేయగలదు. అయినా ఆమెకు మనస్సులో అంత లోతుగా ఇష్టాలు అయిష్టాలు లేనట్టు ఆయనకు అనిపించింది. జరుగుతున్న క్షణంతోనే ఆమెకు సజీవమైన అనుబంధం. గడిచిన కాలపు స్మృతుల బరువు గాని, రాబోయే రోజుల గూర్చిన ఆశలు గాని ఆమెకు లేవు. ఆమె నడవడిని నిర్ణయించే సూత్రాలా లేవు. ఆ సూత్రాలలో నిషేధాలు అసలే లేవు. నిత్యము ధర్మాధర్మ చింతతో బాధపడే అంతరాత్మ గాని, నాగరికులకు సహజమైన సంకీర్ణ మనస్తత్వం గాని ఆమెకు లేవు. తను ఎన్నడూ ఎరగని మగవాడికి కూడా ఆమె శరీరాన్ని అర్పించి తేలికైన మనస్సుతో ఆమె సుఖించగలదు. ఆయన ఆమె కొంటె చిరునవ్వుని ఇంకా అలానే చూస్తూ కూర్చున్నారు. ఏటండి బాబుగారు, నాకేసలా చూస్తారు అందామె. మునుపున్నంత రంగుగా ఇప్పుడు లేనండి. వెంటనే ఆయన తనలోకి ముడుచుకుపోయారు. తన మనస్సులో అశ్లీలమైన భావాలు ఉంటాయన్నట్లు ఆమె సూచించినందుకు ఆమె మీద అసహ్యం కలిగింది. నీవేపు చూడ్డం లేదు నేను అన్నారాయన గట్టిగా. దీపం ఆర్పడం మర్చిపోయాను. అకస్మాత్తుగా పెద్ద చప్పుడైంది. గది తలుపులు ఒక ఊపులో తెరుచుకున్నాయి. అడ్డుగా పెట్టిన సామాను చెల్లాచెదరైపోయింది. ఒక తలుపు పూర్తిగా ఊడిపోయి ఒక కుర్చీ మీద నుంచి పల్టీ కొట్టింది. రావుగారి గుండె గొంతుకులో అడ్డుపడింది. శక్తి కొద్దీ ఒక మూలలోకి గెంతి పిచ్చిగా ఆయన ముష్టి ఆమెను కౌగిలించుకున్నాడు. వెంటనే తెలివి తెచ్చుకుని చాలా సిగ్గుపడ్డాడు. కానీ ఆమె ఆయన చెయ్యి పట్టి నడిపించుకుని వెడితే మాట్లాడకుండా వెళ్ళాడు గుమ్మం పక్కనున్న మూలలోకి. ఆమె ఆయనను తీసుకువెళ్ళి ఆ మూలలో కూర్చోబెట్టింది. తను కూడా దగ్గరగా కూర్చుని చేతులు ఆయన చుట్టూ చుట్టింది. ఆ కౌగిలింతలో సంకోచాలేమీ లేవు. ఆయన మనస్సులో ప్రళయమంతటి మదన జరుగుతోంది. కానీ ఆ వెచ్చదనం ఆయనకు ప్రాణావసరం. అంచేత ఆయన కాదనలేదు. సరిగ్గా కూకొని నా చుట్టూ చేతులేసుకోండి, కాంత ఎత్తకుంటది, పాపం బాబుగారు వణికిపోతున్నారు. ఆ మాటలు చాలా వెగటిగా ధ్వనించాయి రావుగారికి. ఆమె మరీ దగ్గరగా జరిగి ఆయన ఊళ్ళోకి వాలింది. ఆమె రొమ్ముల బరువు ఆయన మోకాళ్ల మీద ఆనింది. మోకాళ్ళు మరి కాస్త దగ్గరగా ఆయన ముడుచుకుని దీర్ఘంగా అవమానకరమైన ఆలోచన పరంపరలో మునిగిపోయాడు. ఆమె అలా మాట్లాడుతూనే ఉంది. ఈ మూల భయం లేదండి, బాబుగారికి చక్కని కూతుళ్ళుంటారు ఇంటికాడ, బాబుగారు ఆరిని తలుచుకుంటున్నారు, మా గుడిసి ఎగిరిపోయి ఉంటది, మా పిల్లలు ఏమైపోయి ఉంటారో, ఇరుగు పొరుగోళ్ళు చూస్తుంటారులేండి, మా ఓడు ఒట్టి ఎదవ, ఎందుకు పనికిరాడు, చిత్తుగా తాగిపడుంటే గుడిసి ఎగిరిపోతే ఆడికి ఏం తెలుస్తుంది, పిల్లలు సుఖంగా ఉన్నారో లేదో. ఒక మానవ హృదయంలో నుంచి వెలువడిన ఈ వేదన వింటుంటే ఆయన హృదయం చుట్టూ పెట్టుకున్న గోడలన్నీ మాయమైపోయాయి. పెద్ద ఆవేదనతో ఆ ముష్టి ఆమెను గట్టిగా దగ్గరగా అదుముకున్నాడు. ఆమె ఆవేదన తనకు అర్థమైనట్టు ఆయన మోకాళ్ల మీద మెల్లగా తట్టింది. క్రమంగా ఆయన మనస్సు ఆలోచించడం మానివేసింది. గాలి చేసే అంతులేని గోల మనస్సు పొలిమేరల్లోకి పోయింది. ఆయన కాళ్ల మీద గుండెల మీద ఆనుకున్న మానవ శరీరపు వెచ్చదనం ఒక్కటే ఆయనకు గుర్తు ఉంది. కాలం అతి మెల్లగా జరుగుతోంది.
కానీ ఆ సంగతి ఆయనకి తెలియదు. గాలివాన బలం హెచ్చింది. అన్ని పక్కల నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతున్నాయి. తెల్లవారేసరికి ఒక చెట్టైన నిలబడి ఉంటుందా అనిపిస్తోంది. కొంచెం ఇంచుమించుగా పైకప్పు పెంకులన్నీ గాలికి ఎగిరిపోయాయి. కానీ గాలి వల్ల వాన వారిద్దరి నుంచి దూరంగా రెండో పక్కకి పడుతోంది. కొంతసేపటికి రావుగారి కాళ్ళు తిమ్మిరెక్కాయి. పడుకుని ఉన్న ఆ మూర్తి కదలకుండా మెల్లగా ఆయన కాళ్ళు కదుపుతున్నాడు. మెల్లగా మనస్సు మేలుకుంది. లైటు వెలిగించి ఆమె ముఖం వంక చూశాడు. నిద్రలో ఆ ముఖం అమాయకంగా నిశ్చింతగా ఉంది. స్వచ్ఛమైన నిసర్గమైన ఒక శోభ ఆ ముఖంలో దివ్యత్వం స్ఫురింపచేసింది. గాలివాన జోరు హెచ్చింది. కానీ ఆయన మనసులో అమితమైన ప్రశాంతి నిండింది. శరీరం అలసిపోయి విశ్రాంతి కోరింది. క్రమంగా ఆయన పరిసరాలను మరిచిపోయి నిద్రలో మునిగిపోయాడు. ఆయనకు మళ్లీ మెలకు వచ్చేసరికి వాన తగ్గింది. గాలి మాత్రం బలంగా వీస్తోంది. ముష్టి ఆమె లేచి వెళ్ళిపోయింది. గడియారం వైపు చూసుకున్నారు. 5 గంటలైంది. లేచి నిలబడ్డారు. మోకాళ్ళు పట్టివేశాయి. అనుకోకుండానే జేబులు తడువుకున్నారు. ఆయనకు స్ఫురించిన మొదటి మాట దొంగముండ. కానీ ఆమె అలా దొంగతనం చేసి ఉంటుందనుకోవడం ఆయనకి ఇష్టం లేదు. గదిలో 4 మూలలా వెతికారు. కనపడలేదు. గడిచిన రాత్రి కంగారులో ఎక్కడన్నా పడిపోయిందనుకున్నారు. గదిలో నుంచి బయటకొచ్చారు. బయట దృశ్యం బీభత్సంగా ఉంది. ప్లాట్ఫారం తప్ప చుట్టుపక్కలంతా నీటిమయం. కొందరు దూరంగా రైలుగట్టు వెంబడి నడిచి వస్తున్నారు. బహుశా ఊళ్ళో నుంచి అయి ఉంటుంది. కొందరు దెబ్బలు తిన్నవాళ్లు స్టేషన్ రెండో పక్కన కింద పడుకునున్నారు. దూరాన్నించి చూసి ఆయన ముఖం తిప్పుకున్నారు. ఏదో హాస్పిటల్లో తెల్లగా శుభ్రంగా వరసల్లో పడుకోబెట్టినప్పుడు తప్ప అంత నగ్నంగా మనిషి బాధపడడం ఆయన ఎప్పుడూ చూడలేదు. ఆయనకు వికారం వచ్చింది. వెనక్కి తిరిగాడు. టిక్కెట్లు అమ్మే గది పూర్తిగా కూలిపోయింది. గది తలుపులు ఎక్కడా కనబడ్డం లేదు. లోపల ఏవో కుర్చీలు బల్లలు చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. వెయిటింగ్ రూమ్ కూలిపోతే ఏమై ఉండునని ఆయన అనుకున్నాడు. ఆ కల్లోలాన్ని శూన్యంగా చూస్తూ ఆయన నిలబడిపోయాడు. లోపలి చీకటికి కళ్ళు కాస్త అలవాటు పడ్డాక ఆ సామాను కింద ఏదో శరీరం అస్పష్టంగా ఆనింది. దీపం వేసి చూశారు. ముష్టి ఆమె. ఆయన తట్టుకోలేకపోయాడు. వంగి నుదురు తాకి చూశారు. చల్లగా చచ్చిపోయి ఉంది. చేతులు 2 యువతలకున్నాయి. క్రింది భాగం పూర్తిగా నలిగిపోయినట్టుంది. ఒక చేతిలో ఆయన పర్సుంది. రెండో చేతిలో కొన్ని నోట్లు, కొంత చిల్లర ఉంది. బహుశా టిక్కెట్లు అమ్మిన డబ్బై ఉంటుంది. గుమస్తా ఆ డబ్బు డ్రాయర్లో పెట్టి తొందరగా ఇంటికి పోయి ఉంటాడు. రావు అకస్మాత్తుగా చిన్నపిల్లవాడి వల్ల ఏడు ప్రారంభించాడు. చల్లని ఆ నుదురు ముద్దు పెట్టుకున్నాడు. గడిచిన రాత్రి ప్రతి చిన్న విషయం ఆయనకు మళ్లీ మళ్లీ జ్ఞాపకం వచ్చింది. తనకు ఆత్మస్థైర్యాన్ని, శాంతిని, గాలివానకు తట్టుకోగల శక్తిని చేకూర్చిన ఆ మూర్తి అక్కడ పడిపోయి ఉంది. ఆ గాలివానకు ఆమె బలైపోయింది. ఆయన హృదయం తుఫానులో సముద్రంలాగా ఆవేదనతో పొంగి పొరలింది. తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందం శాశ్వతంగా పోయినట్టు ఆయనకు అనిపించింది. తన పర్సును దొంగిలించినందుకు గాని, అంత గాలివానలో డబ్బేవన్నా దొరికితే తీసుకోవచ్చునని టిక్కెట్ల గదిలోకి వెళ్ళినందుకు గాని ఆయన ఆమెను మనస్సులో కూడా దూషించలేదు. ఆమె ఆఖరితత్వం ఆయనకు తెలుసును. ఇప్పుడు ఆమె చిలిపితనాలు, కుంటితనాలు ఆయనకు ప్రేమ పాత్రాలయ్యాయి. ఆయనలో లోతుగా మాటుపడి ఉన్న మానవత్వాన్ని ఈ జీవి వికసింపచేసింది. ఆయన భార్య గాని, ఆయన పిల్లల్లో ఎవరు గాని ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదు. ఆయన విలువలు, నియమాలు, ధర్మచింత, వేదాంతం అన్నీ త్యజిస్తాడాయన ఈ వ్యక్తికి ప్రాణం పొయ్యగలిగితే. అవతల మనుష్యులు వస్తున్న సబ్బడి వినిపించింది. రావుగారు కళ్ళు తుడుచుకుని ఒక్క క్షణం ఆలోచిస్తూ నిలబడ్డారు. తర్వాత ఒక నిశ్చయంతో ఆమె వేళ్ల సందుల్లోంచి డబ్బు తీసి తెరిచి ఉన్న డ్రాయర్లో వేసి డ్రాయర్ మూశారు. కానీ తన పర్సు ఆమె చేతిలోంచి విడతీయటానికి ఆయనకు మనస్సొప్పలేదు. తనకు సంబంధించినదేదో ఒక చిహ్నంగా ఆమె శరీరంతో ఉండిపోవాలని ఆయనకు అనిపించింది. కానీ ఇతరులు ఆమె దొంగతనం చేసిందని అనుకుంటే ఆయన భరించలేడు. అంచేత జాగ్రత్తగా ఆ పర్సులో నుంచి తన పేరు గల కార్డు తీసివేసి మరువైన హృదయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీరింతవరకు గాలివాన కథ
విన్నారు. కథకులు శ్రీ పాలకుమ్మి పద్మరాజు, వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి